పోరాట పటిమ ఉన్న ఈ ప్రాంతంలో గొప్ప నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈనాడు గెలవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఎట్లయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో వాళ్ళిద్దరి జోడీలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మనం కళ్ళతో చూసినాం. అందుకే ఈనాడు ఖచ్చితంగా నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి మాట ఇవ్వదలుచుకున్నా. 2023 ఎన్నికల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా, మహేష్ గౌడ్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా 2023 నాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. మళ్ళీ 2029లో మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా, నేను ముఖ్యమంత్రిగా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్ గారు రెండవసారి ఏ విధంగా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండ్రో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను పిసిసి అధ్యక్షుడు కాకముందు ఈడ రైతుల సమస్యల మీద నన్ను ఆహ్వానించి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దారెంబట వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి స్వాగతం పలుకుతే మధ్యాహ్నం 12కి రావాల్సిన నేను సాయంత్రం 5 గంటలకు సమావేశానికి వచ్చిన వేలాది మంది రైతులు ఆనాడు నిలబడి మీరందరూ ఆశీర్వదించారు కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు బాధ్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద కొట్లాడడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు మీరు ఆనాడు అండగా నిలబడబట్టి అధిష్టానం దృష్టిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీకి ఫలితాలు ఉంటాయని ఒక నిర్ణయం తీసుకోవడానికి నిజామాబాదే వేదిక అయ్యింది. నిజామాబాద్ జిల్లానే కారణమైంది. అందుకే నా మనసులో ఎప్పుడు నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, ఈ జిల్లాకు అదనంగా నిధులు మంజూరు చేయడానికి, ఈ జిల్లాకు రాజకీయ నేపథ్యం, రాజకీయంగా అవకాశాలు కల్పించడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. ఈ జిల్లా అభివృద్ధికి 100% సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారు భూపతి రెడ్డి గారు నాకు చేసిన విజ్ఞప్తి మేరకు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ నిజామాబాద్ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, ఇతర ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ 600 కోట్ల రూపాయల రోడ్లతో ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఈరోజు పిసిసి అధ్యక్షుడు, నేను అధ్యక్షుడు అయిన తర్వాత జిల్లాకు అదనంగా నిధులు ఇవ్వాలి, జిల్లాను అభివృద్ధి చేయాలి, మీ వంతు సహకారం ఉండాలి అని మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనతో ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే కాదు, నిజామాబాద్లో ఉన్న బాన్స్గడ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, బిచ్కుంద కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, భీమ్గల్ కావచ్చు, బోధన్ మున్సిపాలిటీ కావచ్చు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో 1045 కోట్ల రూపాయలతోని ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా 17,445 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలనుకున్నాం. కానీ చాలా దగ్గరలో 99% రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లుగా ఉండడంతో మనం నిధులు ఇచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఈరోజు మనం నిధులు మంజూరు చేసినా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో, ముఖ్యమంత్రే కాదు మున్సిపల్ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈ అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇవాళ మీకు అందరికి ఒక మంచి అవకాశం వచ్చింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, 12 ఏళ్ళు బీజేపీకి ఇచ్చిండ్రు. ఈ ప్రాంతంలో 2 సార్లు ధర్మపురి అరవింద్ను పార్లమెంటు గెలిపించారు. ఇవాళ మళ్ళీ మోడీ మంత్రం చదువుతున్నాడు ధర్మపురి అరవింద్ గారు. నేను అడుగుతున్నా, అయ్యా గల్లీలో కౌన్సిలర్ కావాలంటే
గల్లీలో మోరీ తీయాలంటే మేము ఢిల్లీకి వెళ్ళి మోడీని అడగాలనా? ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా, ఈ 7 ఏళ్లలో నువ్వు ఏమి తీసుకొచ్చినావో లెక్క చెప్పు. మిమ్మల్ని 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే మోడీ గారి దగ్గర నీకు చాలా పరపతి ఉందంటావు కదా, మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ను తీసుకురాలేకపోయినరు? 95 సంవత్సరాల మున్సిపాలిటీకి ఒక స్మార్ట్ సిటీగా మీరు మోడీ దగ్గర సాధించలేకపోయినరు. మీ పరపతి ఉపయోగపడలేదంటే మళ్ళీ కార్పొరేటర్లుగా బీజేపీ వాళ్ళని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఈరోజు ధర్మపురి అరవింద్ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ మీరే ప్రభుత్వం, మీరే ప్రధానమంత్రి, మీరే పార్లమెంట్ సభ్యులు, మీ సోదరుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి, మీ నాయకుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. ఎందుకు తెలంగాణకు నిధులు తీసుకురాలే? ఎందుకు నిజామాబాద్లో ఉండే ఎయిర్పోర్టు ఈ రోజు వరకు